గుడ్ ఆఫ్టర్నూన్. సో మనం ఈ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు గత 2 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. అంటే మాసోత్సవాలు అనేది గత 2 సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం. అంతకుముందు కేవలం వారోత్సవాలు జరుపుకుంటుండే మనం. అంటే వారం రోజుల పాటు ప్రజలందరికీ అవేర్నెస్ కలిగించాలని గవర్నమెంట్ డిసైడ్ అయిందన్నమాట. ఓన్లీ 1 వీక్ వరకు. కానీ గత 2 సంవత్సరాలుగా ఏం చేస్తున్నాం మనం? 1 మంత్ మొత్తం అవేర్నెస్ చేయండి అని చెప్తున్నారు. ఎందుకు అలా 1 వీక్ నుండి 1 మంత్కి ఎందుకు షిఫ్ట్ అయింది అనుకుంటున్నారు? ఎందుకంటే మనం అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసినా కానీ పాటించట్లేదు. నెగ్లిజెన్స్ అనేది మెయిన్గా కనిపిస్తుంది మనలో చాలామందిలో, రోడ్ యూజర్స్లో. అలాగే కొంతమందికి తెలిసి నెగ్లిజెన్స్ చేస్తున్నారు, కొంతమందికి తెలియదు. కొన్ని రూల్స్ కానీ ఎలా వెళ్ళాలి, రోడ్డు మీద ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేసుకోవాలని తెలియదు, అవగాహన లేదు. సో ఆ 2 కేసెస్ని కూడా అందరినీ కవర్ చేసి అందరికీ అవగాహన కల్పించాలని చెప్పి ఈ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు అనేది జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎస్పీ గారు కానీ ఏం చేస్తున్నారు, అరైవ్ అనే ప్రోగ్రాన్ని తీసుకొని వచ్చారు. అంటే అరైవ్ అంటే ఏంటి? మనము మన గమ్యానికి క్షేమంగా చేరుకోవాలి. ఒకవేళ మనం ఏదన్నా పని మీద బయటికి వెళ్తాం, రోజు వెళ్తుంటాం ఉద్యోగానికి కానీ వేరే పని మీద కానీ బయటికి వెళ్తుంటాం, మనము కానీ మన కుటుంబ సభ్యులు కానీ వెళ్తుంటాం. ఆ గమ్యానికి వెళ్ళడం కానీ మళ్ళీ ఇంటికి చేరుకోవడం కానీ సేఫ్గా చేరుకోవాలనేదే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం అన్నమాట, అరైవ్ అనేది. సో ఇక్కడ చాలామంది డ్రైవర్లు ఉన్నారు, ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ లారీ అసోసియేషన్ డ్రైవర్లు కానీ. సో మీకు కొన్ని పాయింట్స్, మీ గురించి టెక్నికల్గా కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. సో మీరు లాంగ్ వెళ్తుంటారు, నైట్ డ్రైవింగ్స్ వెళ్తుంటారు కదా డ్రైవర్స్, నైట్ టైం మొత్తం డ్రైవ్ చేస్తుంటారు. సో నైట్ వెళ్ళినప్పుడు మీరు ఎక్కడ లో బీమ్ యూజ్ చేయాలి, ఎక్కడ ఐ బీమ్ యూజ్ చేయాలో తెలుసా? ఎక్కడ లో బీమ్ యూజ్ చేస్తున్నారు, ఎక్కడ ఐ బీమ్ యూజ్ చేస్తున్నారు? ఏమైనా చేంజ్ చేస్తున్నారా, లేకపోతే ఒకటే ఐ బీమ్ పెట్టుకొని వెళ్ళిపోవడమేనా? సో మన సూర్యాపేటలో కానీ ఎక్కడైనా కానీ లోకల్లో కానీ సింగిల్ లేన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? లో బీమ్ యూజ్ చేసుకోవాలి. ఎదుటి వ్యక్తికి మన లైట్ ఫోకస్ ఇబ్బంది కలిగించకుండా లో బీమ్ యూజ్ చేసుకోవాలి. ఏం చేయాలి? లో బీమ్ యూజ్ చేసుకోవాలి. అదే హైవే మీద మన లైట్ ఐ బీమ్ వేసుకున్న అవతల వారికి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంది అంటే అవుటర్ రింగ్ రోడ్ కానీ హైవే మీద మధ్యలో గుబురుగా చెట్లు ఉంటాయి. అలాంటి టైంలో మీకు ఎక్కడైతే లైటింగ్ లేదో రోడ్డు పైన, అలాంటి టైంలో ఐ బీమ్ యూజ్ చేసుకోవచ్చు అవతల వాళ్ళకి డిస్ట్రాక్ట్ అవ్వకుండా. అలా కాకుండా సింగిల్ రోడ్, ఇప్పుడు మనకి సూర్యాపేట నుంచి నేరేడ్ చెల్ల రోడ్ ఉంది, అలా ఉంది, సింగిల్ లేన్ ఉంది, దాంట్లోనే 2 వే ఉంది. సో అప్పుడు ఏం చేయాలి? ఐ బీమ్ వేసుకున్నారనుకో అవతల వచ్చే పర్సన్కి మనకి రోడ్డు కనపడదు అనమాట క్లియర్గా. ఎక్కడ గుంత ఉంది, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, రోడ్డు ఎంత పెడుతుంది అనేది కనపడదు. మన లైట్ వల్ల మిగతా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? లో బీమ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఎక్కువ మంది డ్రైవర్లు ఉన్నారు కాబట్టి ఈ టెక్నికల్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు నైట్ టైం వెళ్ళినప్పుడు అప్లై చేస్తూ ఉండండి. లో బీమ్ యూజ్ చేసి మీకు ఇబ్బంది ఎలా అయితే కలుగుతుందో లైట్ వల్ల అవతలి పర్సన్ కూడా అంతే ఇబ్బంది కలుగుతుంది. సో ఈ లో బీమ్ ఐ బీమ్ అనేది ఒకటి మాత్రం బాగా గమనించండి డ్రైవర్లందరూ. అలాగే ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రావీర్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొని వచ్చింది. ఏంటిది? రావీర్. రావీర్ అంటే ఏంటంటే రోడ్డు మీద ఉండే హీరో అనమాట, సూపర్ హీరో అనమాట. ఇప్పుడు రోడ్డు మీద ఏమన్నా యాక్సిడెంట్ జరుగుతుంది, ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరూ? రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే ఫోటోలు తీసుకొని వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. చాలామంది చూసి అలా చేస్తున్నారు. మనం చేయాల్సిన పని ఏంటి? వాళ్ళకి ఎంత వీలైతే అంత వాళ్ళని కాపాడడానికి ఎంతో అంత ప్రయత్నం చేయాలి. మొత్తం నువ్వు అక్కడ ఉండి కాపాడి నీ పనులని మానుకోవద్దు. ఎంతో కొంత వాళ్ళ ప్రాణాన్ని కాపాడడానికి ఎంతో కొంత సాయం, అంబులెన్స్కి కాల్ చేయడం కానీ అవన్నీ చేయాలి. సో ఇలాంటి కండిషన్స్లో జనాలను ఎంకరేజ్ చేయడానికి ఏం చేస్తుందంటే గవర్నమెంట్ 25,000 రూపీస్ క్యాష్ రివార్డ్ ఇస్తుంది ఎవరైతే ఆ విక్టిమ్ని సేవ్ చేస్తారో. సీరియస్ కండిషన్ ఉండి మీరు అతన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి సేవ్ చేయగలిగితే మీకు ఏం చేస్తున్నారు? 25,000 రూపీస్ క్యాష్ రివార్డ్ ఇస్తున్నారు. అదే కాకుండా సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ కూడా ఇస్తుంది గవర్నమెంట్. ఒకవేళ మీరు ఇలాగే మ్యాక్సిమం 5 టైమ్స్ వరకు చేయొచ్చు ఒక ఇయర్లో. ఒక పర్సన్ మ్యాక్సిమం 5 టైమ్స్ వరకు వాళ్ళ యాక్సిడెంట్ విక్టిమ్స్ని హెల్ప్ చేసి 5 టైమ్స్ వరకు ఈ బెనిఫిట్ పొందొచ్చు. మీరు అలా 5 టైమ్స్ చేస్తే నేషనల్ లెవెల్ కూడా మీరు ఎంపిక అవుతారు. అప్పుడు 1 lakh వరకు కూడా మీకు క్యాష్ రివార్డ్ కూడా ఉంది. ఇది క్యాష్ రివార్డ్ కోసం మనం ఆలోచించకుండా మీరు ఒక ప్రాణాన్ని కాపాడగలుగుతాను అనే ఆలోచనతో దీన్ని ముందుకు రండి. ఎవరైనా యాక్సిడెంట్లో కానీ ఎక్కడైనా జరిగితే ఆ విక్టిమ్ని హెల్ప్ చేయండి. దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేయడం కానీ లేకపోతే అంబులెన్స్ని కాల్ చేయడం కానీ వాళ్ళకి మెడికల్ సపోర్ట్ చేయడం, ఫస్ట్ ఎయిడ్ అందించడం కానీ ఇలాంటివి చేయండి. ఈ ఫస్ట్ 1 hour అనేది చాలా ఇంపార్టెంట్. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ 1 hour లోపు మీరు ఇవన్నీ ఏమైనా చేయగలిగితే మనం ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం అనమాట. అలాగే ఎవరైతే యాక్సిడెంట్ విక్టిమ్ ఉన్నారో వాళ్ళకు కూడా 1.5 lakh వరకు 7 days వరకు ట్రీట్మెంట్ గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి.
అంతేకాకుండా మనం ఇవి జనరల్గా టెక్నికల్గా చెప్పాము. ఇప్పుడు ఈ డ్రైవర్ వృత్తి కాకుండా మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతో టూ వీలర్ మీద వెళ్తారు, కార్లో వెళ్తుంటారు కదా. సో టూ వీలర్ మీద వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ చెప్పండి, హెల్మెట్ పెట్టుకోవాలి. తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి. ఇంతకుముందు మన వాళ్ళు చెప్పినట్టు కూడా అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయా? ఫోన్లు ఉన్నాయి కదా, దానికి కేసు ఉందా? ఫోన్ కేసు వేసుకున్నారా? ఫోన్కి కేసు వేసుకున్నారు కదా, ఫోన్కి కేసు వేసుకున్నారు, ముంగట స్క్రీన్ గార్డ్ వేసుకున్నారా లేదా? ఎందుకు? సేఫ్టీ. ఫోన్ 10,000 ఫోన్ 20,000 ఫోను మంచిగా సేఫ్గా ఉండాలి, ఏం కావద్దని ముంగట స్క్రీన్ గార్డ్ వేసుకుంటారు, వెనకాల కేసు వేసుకుంటారు. మన జీవితం ఎంత విలువైనది. బండి మీద వెళ్ళినప్పుడు హెల్మెట్ పెట్టుకుంటున్నారా? పెట్టుకోండి. హెల్మెట్ ఎవరి కోసం ఏదో చలాన్ రాస్తారని చెప్పి వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదు, మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోవడానికి. లేకపోతే మీరు ఇంట్లో మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మీకోసం వెయిట్ చేస్తుందని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ బయటకు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇంట్లో మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుందని ఆలోచించి వాళ్ళ గురించి అయినా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. అలానే కార్లో వెళ్ళినప్పుడు ఏం చేయాలి, సీట్ బెల్ట్ కూడా తప్పనిసరిగా పెట్టుకోండి. కొందరు ఏం చేస్తున్నారంటే అన్ని కార్లలో ఇప్పుడు ఎయిర్ బ్యాగ్స్ అనేవి తప్పనిసరిగా వస్తున్నాయి, కానీ సీట్ బెల్ట్ పెట్టుకోరు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది, ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అవ్వవు. ఒకవేళ ఎయిర్ బ్యాగ్స్ ఎందుకు ఓపెన్ అవ్వవు, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే? మీరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఆ యాక్సిడెంట్ అయిన ఇంపాక్ట్కి మీరు ముందుకు వెళ్తుంటారు, ఆ ఎయిర్ బ్యాగ్స్ అనేది అప్పుడే ఓపెన్ అయ్యాయి అనుకోండి, ఆ ఇంపాక్ట్ వల్ల మీకు ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి, ఆ ఇంజురీ వల్ల మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట డ్యామేజ్ అయ్యి. అందుకని ఏం చేయాలి, ఎప్పుడన్నా కానీ బయటకు వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోండి. ఒకలే కాదు, ప్యాసింజర్ పెట్టుకోవాలి, ప్యాసింజర్ పెట్టుకోవాలి, వెనకాల ఉన్న వాళ్ళు కూడా అందరూ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు కార్లు, సో సీట్ బెల్ట్ కూడా అందరు తప్పకుండా పెట్టుకోండి. ఇంకొకటి మైనర్ డ్రైవింగ్ గురించి చెప్తాను. పిల్లలు ఉన్నారు కదా చాలామందికి, ఇక్కడ ఉన్న వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడే కాలేజ్ కానీ 10th కానీ ఇలా వెళ్తుంటారు కదా, వాళ్ళకి బండ్లు ఇస్తుంటారా? మైనర్ ఒకవేళ 18 లోపు ఉండి లైసెన్స్ లేని వాళ్ళకు ఎప్పుడు కూడా బండి ఇవ్వకండి. ఏమవుతుందంటే ఒకవేళ మీరు పిల్లలకి బండ్లు ఇచ్చారనుకోండి, మీ మీద కేసు అవుతుంది, మిమ్మల్ని 3 years వరకు జైలుకి పంపించే ఛాన్స్ ఉంది. పేరెంట్స్కి ఎవరికైనా కానీ 3 years జైలుకి పంపిస్తారు, పిల్లలు బండి తీసుకొని బయటకు వస్తే 3 years జైలుకి పంపిస్తారు. అంతేకాకుండా మీకు 25,000 రూపీస్ మీకు కూడా ఫైన్ ఉంది. ఆ బండి ఆర్సీ కూడా 1 year క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ పిల్లలకి 18 yearsకి రావాల్సిన లైసెన్స్ 25 years వరకు రాకుండా పోతుంది. సో అలాంటప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి కానీ దేనికి కూడా ఎలిజిబుల్ కాకుండా అవుతారు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని, పిల్లలు ఉన్నా కానీ మీరే పంపిస్తుంటారు కొన్ని సందర్భాలలో, ఇక్కడికి వెళ్ళి అది తీసుకొని రా, అక్కడికి వెళ్ళి అది తీసుకొని రా అని పంపించకండి. మీ పిల్లల్ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? ఇవన్నీ మీరు పాటిస్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.